కూడా చేస్తున్నాం సార్. అయితే మేము వికారాబాద్ పట్టణంలో గత 5 రోజులుగా షాపులు బంద్ చేసి మరి మాకు పని చేస్తే తప్ప కాలం గడవని పరిస్థితిలో కూడా మేము మా పొట్టలు మార్చుకొని కూడా ఖచ్చితంగా మాకు ఈ డిమాండ్లు నెరవేరాలంటని చెప్పి మేము ఇంత తీవ్రంగా దీక్ష చేస్తున్నా కూడా అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఒకవైపున మీకు న్యాయం చేస్తాం అంటూనే రోజు కలెక్టర్ ఆఫీస్కు మున్సిపల్ ఆఫీస్కు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం తప్ప ఎవరు సరైన రెస్పాన్స్ ఇస్తలేరు. ఖచ్చితంగా మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని చెప్పి మా పోరాటానికి ఇది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. రాజ్యాంగం ప్రకారము ఇప్పుడు కుల వృత్తులను ప్రోత్సహించాలంట అని చెప్పి గవర్నమెంట్లో చెప్తున్నాయి కదా సార్. అందుకోసమే మేము కూడా కుల వృత్తులు అణిచివేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీరు అధికారులు క్వశ్చన్ చేస్తలేరా? ఇప్పుడు ముస్లిం అబ్బాయి ఇప్పుడు మా కులం వర్క్ చేస్తా అంటుంది కాబట్టి రాజ్యాంగం అంటే ఇప్పుడు రాజ్యాంగం రాసి ఇప్పుడు అంబేద్కర్ రాసింది ఏంది, కులాలు అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క కులం గురించి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాయడం జరిగింది. అలాంటి ఇప్పుడు మీ నాయన్ బ్రాహ్మణులకు ఒక వేరే కులస్తులు వచ్చి మీ బిజినెస్ చేస్తామని మీకు మీ పొట్ట మీద కొట్టాలని చూస్తారు. దానిపై మీ అభిప్రాయం? అదే చెప్తున్నాం సార్. ఖచ్చితంగా మా వృత్తిలోకి వేరే వాళ్ళు రావద్దు. మా దగ్గర అంత గరీబోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మా వృత్తిలోకి వేరే వాళ్ళు కార్పొరేట్ సెలూన్లు వస్తే మా బతుకులు విచ్ఛిన్నం అయిపోతాయి అనే బాధతోటే మేము ఈ పోరాటం చేస్తున్నాం సార్. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే దీనిపై చర్య తీసుకోండి అంటే ఎలాంటి స్పందన లేదు 5 రోజులే. అవును సార్. స్పందన స్పీకర్ సార్ని గిట్ట కలిసినాం సార్. ఆయన కూడా ప్రత్యేకంగా కలెక్టర్ సార్కి ఫోన్ చేసి చెప్పారు ఇదేందో చూడండి ఖచ్చితంగా అంటే కలెక్టర్ సార్ కూడా మీకు చెప్తాం ఖచ్చితంగా ఇది న్యూసెన్స్ అవుతుంది ఖచ్చితంగా మేము ఆపేయాలంట అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పిండు. అయినా కూడా ఈ తంతు ఇట్లనే నడుస్తున్నది. ఆయన మాత్రం షాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూనే ఉన్నాడు. సిఐ సార్ మీరు అక్కడికి వెళ్ళొద్దంటే మేము అక్కడికి మాత్రం వెళ్ళలేము. శాంతియుతంగా మా నిరసన దీక్ష చేస్తూనే ఉన్నాం సార్. కాకపోతే మాకు తొందరగా న్యాయం చేయాలి, అతన్ని తీసేయాలంట అని చెప్పి మా యొక్క డిమాండ్ సార్. వికారాబాద్ పట్టణంలో గత 5 రోజుల నుంచి కాలుకు బట్ట కట్టుకొని బల్బం కట్టుకొని నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా వేరే కుల వృత్తి వాళ్ళు వేరే కులస్తులు కానీ లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ కానీ నాయి బ్రాహ్మణ వృత్తిలోకి రాకూడదు అని వాళ్ళు దీక్ష చేస్తున్నారు సుమారుగా 5 రోజుల నుంచి. ఒక విషయం చెప్తా ఉన్నాం, ఈ యొక్క కార్పొరేట్ వచ్చి వికారాబాద్కి వస్తే మా యొక్క కడుపులు కొట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే సుమారుగా 250 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈనాడు గమనించాలి. ఇవాళ నాడు ఒక్కొక్క కార్పొరేట్ షాపు ఇక్కడికి వస్తే 250 కుటుంబాలు రోడ్డున పడతాయి. పుట్టుక నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఈ కులవృత్తులనే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఒక 10 సంవత్సరాల క్రితం మేము నేల మీద చేసుకునే వాళ్ళం కటింగ్ షాపులు. ఇవాళ నాడు చిన్న కుర్చీలోకి వచ్చినాం. రేపటి నాడు డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చేసరికి ఇవాళ నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకటి గమనించాలి మీరంతా, కార్పొరేట్ వ్యక్తులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ, ఒకటి మీరు పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు మీకు ఎన్నో కార్యక్రమాలు అంటే పురుడు కానివ్వండి, చనిపోతే గుండ్లు చేయించడం కానివ్వండి, కేవలం నాయి బ్రాహ్మణులు చేస్తారు. ఇది ఒక వృత్తిగా కాదు, ఒక వృత్తి. ఈ వృత్తి వచ్చేసి నాయి బ్రాహ్మణ కులం వచ్చేసి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దగ్గర సంబంధం ఉన్నది. ఇవాళ నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకటి గమనించుకోవాలా మీరంతా కూడా. ఒకటి ఈ యొక్క 250 కుటుంబాలు ఒకటే కాదు, రేపటి నాడు ఈ యొక్క కార్పొరేట్ సెలూన్ కనుక ఆపకపోతే ఖచ్చితంగా కేవలం ఇప్పుడు పట్టణం అయిపోయింది, వికారాబాద్ నియోజకవర్గం కూడా అయిపోయింది. నెక్స్ట్ వికారాబాద్ జిల్లా అవుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయి బ్రాహ్మణులు ఏకమయ్యి ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఒకటి గమనిస్తూ ఉన్నా, ఇక 5 రోజుల నుంచి అందరూ షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం. కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేదని మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు
వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమని అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి చెప్తూనే ఉన్నది, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం, మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం. ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అడ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి. ఇప్పుడే మేము బాగుపడుతున్నాం. అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం, మీ అందరికీ మీరే చేయాలన్నా అనే మాట అడుగుతున్నారు. ఇవాళ నాడు గుళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చూడండి, బయట ఎవరు పుట్టెనకలు తీస్తారు. ఎవరు తీస్తారని నాయి బ్రాహ్మణులు మాత్రమే తీస్తారు. ఎందుకు తీస్తారు? అదొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా మేము కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీంట్లో తప్పేముంది? ఏ వృత్తి ఒక చిన్న విషయం చెప్తున్నాను. అంతేకాకుండా ఇంతమంది నాయి బ్రాహ్మణుల పొట్టగొడుతున్నారు కదా, మీరేమన్నా బాగుపడతారా? కార్పొరేట్ వ్యక్తులు మేము అడుగుతా ఉన్నాం. ఇంతమంది కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని కడుపులు కొట్టడానికి వస్తున్నారు మీరంతా. దయచేసి చెప్తా ఉన్నా, మాకు ప్రభుత్వము తర్వాత అధికారులు కూడా మాకు దయచేసి ఈ ఒక్క షాపు గురించి కేవలం ఈ ఒక్క షాప్ గురించి మీరు దయచేసి బదలాం కాకుండా మమ్మల్ని ఇట్లా బతకనియని కోరుకుంటూ నేను మరొకసారి చెప్తున్నా, కార్పొరేట్ దయచేసి మీరు మా దగ్గరకు రావద్దండి. అధికారులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి మాకు ఏదైతే పర్మిషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా ఈ షాప్ని మూసేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ధనరాజ్. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వికారాబాద్ రావడం జరిగింది. నేను రాష్ట్ర అధ్యక్షుడను. వికారాబాద్లో సమస్య ఏంటంటే కార్పొరేట్ సెలూన్ నెలకొల్పుతున్న నేపథ్యంలో మా మిత్రులు, మా సోదరులు, మా కుల బంధువులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇదే విషయం తెలుసుకొని మా జిల్లా పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే స్పీకర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరాండం సమర్పించడం జరిగింది. వాళ్ళు అట్టి యొక్క షాప్ యొక్క పర్మిషన్ని ప్రస్తుతం హోల్డ్లో పెట్టారు, ఇవ్వకూడదు అని ఇవ్వమని చెప్పారు, మాకు మాట ఇచ్చారు. ఒకవేళ మాకు మాట ఇచ్చి కూడా వీళ్ళు విస్మరించి వాళ్ళకు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంతటి వరకు కూడా మేము ప్రభుత్వాలకు కుల వృత్తులు చేసుకుంటూ మా యొక్క క్షౌరశాలలను ప్రచారశాలలుగా ఉండి ప్రభుత్వాలను గెలిపించుకుంటూ మేము ప్రస్తుత పార్టీకి కానీ గతంలో పార్టీకి కానీ మా యొక్క సపోర్ట్ ఇచ్చి మా యొక్క సెలూన్ షాప్లను మా యొక్క ప్రచారశాలలుగా వాడి వాళ్ళని గెలిపించినాం. కానీ ఇదే కనుక మాకు మాటిచ్చి మళ్ళీ వాడికి పర్మిషన్ ఇస్తే, ఒకటి ఇక్కడ వికారాబాద్ జిల్లా కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, హైదరాబాద్లో ఉంటే గతంలో నడుస్తుంది. కానీ ఒక్కసారి కార్పొరేట్ సేవలు వస్తే మీ పిల్లలు ఖరాబ్ అవుతారు. ఎట్లా అంటే వీడు షాప్ పెట్టడం కాకుండా స్పా పెడతాడు. స్పా పెట్టి మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తారు. ఇలాంటి సెలూన్లు ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్లో. అలాంటి యొక్క విపత్తు ఇక్కడ రావద్దు. ఇంకోటి అన్యమతస్తులకు కానీ మైనార్టీ సోదరులు ఎవరైతే పెడుతున్నారో దుకాణం, ఇంతవరకు వాళ్ళ తాత చేయలేదు, వాళ్ళ నాయన చేయలేదు. ఈ పని ఇప్పుడు నెలకొల్పుతుండినా మా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మేము చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. దయచేసి పర్మిషన్లు ఇవ్వద్దు. ఇంకోటి అద్దెలకు కిరాయిలకు ఎవరైతే ఇస్తున్నారో సోదరులారా, మీరు ఒకసారి యూపీ బీహార్ కానీ మైనారిటీ సోదరులకు కానీ సెలూన్ షాపుకు ఒక్కసారి మీరు కిరాయికి ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు మీ మనసు మీద చేసి ఆలోచించుకోండి. మీ ఇంట్లో చస్తే ఎవరు గుండ్లు చేసిర్రు? ఒక నాయి బ్రాహ్మణుడు. మీ ఇంట్లో ఒక బిడ్డ పుడితే పురుడు చేసింది ఎవరు? ఒక నాయి బ్రాహ్మణుడు. మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగితే ఒక మైలపోలు రాసింది ఎవరు? నాయి బ్రాహ్మణుడు. మీరే కనుక ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మాకు కూడా ఆగ్రహం వచ్చి మీ ఇంట్లో ఎవరైనా చేస్తే మేమెందుకు చేయాలి? మీరు పలానోడికి సెలవులు ఇచ్చిర్రు, మీకు మా పుట్టలు కొట్టిరు అని చెప్పి మేము ఆ రోజు మేము రాము అంటే రేపు మీకు వచ్చేదెవరు? ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. దయచేసి మాకు ఆగ్రహం తెప్పించకండి. మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం, మా నాయ బ్రాహ్మణులను మీరు కనకరా చూపండి. మేము కూడా మీకు ఎల్లవెల్ల సేవ చేయడానికి ముందున్నాం. దయచేసి వికారాబాద్లో ఉన్న కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు, మన ప్రజాపాలకులు, మంత్రి గారు దయచేసి ఈ పర్మిషన్ ఏదైతే హోల్డ్లో పెట్టారో అదే విధంగా మీరు కట్టుబడి ఉండి వాటికి పర్మిషన్ ఇవ్వకుంటే మీకు ఎల్లవెల్ల మేము మా సపోర్ట్, నాయ బ్రాహ్మణుల సపోర్ట్ ఉంటుంది. ఇదే కనుక మీరు మమ్మల్ని కాదు అనుకొని మీరు కనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే మాత్రం మా ఇదే పరిమాణం తీవ్రంగా వ్యతిరేకత ఉంటుంది నాయ బ్రాహ్మణుల నుంచి. ఇది మాత్రం ఆలోచించాలి ప్రభుత్వం.